హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్ విత్ జాన్. ఈ రోజు అయితే ఫుల్ వీడియోతో వచ్చేసామమ్మ. మీరు మళ్ళీ ఈ ఫుల్ కొట్టొచ్చిన అనుకుంటారు, అయినా మీరు అట్లా అనుకోర్లే, మంచోళ్ళు. స్టార్ట్ చేద్దామా? ఈ ఫస్ట్ 40 సెకండ్స్ లో 4 రకాల ప్లేయర్లు ఉంటారు మామ. నెంబర్ 1 ఉల్లర్ నా కొడుకులు. చక్కగా పోయి ట్రైన్ కింద పడతారు, ఎగిరొచ్చేడు పడతారు, మళ్ళీ పోయి మళ్ళీ పడతారు. నెంబర్ 2 వీళ్ళు ట్రైనింగ్ లో గేమ్ ఆడతారు లేదు తెలియదు కానీ ఎనిమిస్ రావడం తెలిసినా గానీ ఓమైన కొడతానే ఉంటారు. నెంబర్ 3 వీళ్ళేం పట్టించుకోరు మామ, సెల్లు పక్కన పెట్టేశారు ఫస్ట్ 40 సెకండ్స్. ఇంకా లాస్ట్ నెంబర్ 4 వాడు నా ముందరే ఉన్నాడు చూడండి మామ, ఎమోట్లు వేసుకుంటా. వీళ్ళే గేమ్ ఆడేదంతా ఒక ఎత్తు అయితే స్టార్టింగ్ లో ఎక్కడ దిగుదాం అనేది పెద్ద టాస్క్ మామ. ఎక్కడ దిగుదాం అబ్బాయి, ఈ రోజు పీక్ లో దిగుదాం. తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పీక్ లో దిగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మామ. గన్నులు, యా గన్ను కావాలంటే ఆ గన్ను ఉంటది. ఇంకా ఎనిమిస్ అంటావా, కొట్టుకున్నాను కిల్లలో. కింద డబుల్ వెక్టర్ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది పైన నుండి చూస్తా అంటే. ఇంకా డబుల్ వెక్టర్ తో పీక్ లో ఉండే వాళ్ళందరినీ గంగమ్మ తల్లి జాతరలో నరుకుతాం. గన్ తీసుకుని ఆడపాప చిన్నప్పు కుట్టేకి డబల్ వెక్టర్ తో అదం పెడితే భయపడి గ్లోవాల్ వేసుకుంటా బిడ్డ. నాకు గాని చాలా డ్యామేజ్ ఇచ్చింది, ఫస్ట్ మడి వేసుకుంటా. పాప ఇంకా గ్లోవాల్ దగ్గరే ఉందనుకుంటా, ఆడే ఉందో లేదో చూద్దామండి మామ. 41 డ్యామేజ్ అయింది, ఆడే ఉంది పాప. పోయి పై కంపించేసి వస్తా పాపని. ఈ ఆటికమ్మ అంత స్పీడ్ తో పరిగెట్టుకుంటూ వస్తున్నావు, ఈడేమన్నా పింఛన్ ఇస్తున్నారు అనుకున్నావా? అన్నిట్లో లేడీస్ ఫస్ట్ అని నాకు తెలుసు మామ. ఫ్రీ ఫైర్ లో ఫస్ట్, సావడంలో కూడా లేడీస్ ఫస్ట్ అని ఇప్పుడే తెలిసింది. బట్టల షాప్ ముందర బొమ్మ నిలబడినాడు మామ. వీడు యాటికి పారిపోతావు, చచ్చిపోను ఆ చేతిలో. అబ్బబ్బో కొట్టేసి మా వాడు పైన ఉంటే. వాడు కిందికి దిగాడు, మనం పైకి పాలేము. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే ముందర ఎవడో ఉన్నాడో లేదో చూసుకొని తొక్కుతాం బై, అట్లా చేయాల. నేను ఈ పక్క వచ్చే గ్యాప్ లో పైన వాడు బొమ్మల కేసు కిందకి దిగినాడు మామ. వాడైతే దగ్గరికి రానే రాల మామ. అప్పటి నుండి ఆడే ఉన్నాడు, లాంగ్ రేంజ్ ఒకటే ఉన్నట్టుంది వాని దగ్గర. ఓ 2 అడుగులు ముందరకు వచ్చినాడు మామ. ఇంకా అదం పెట్టేస్తాను ఫుల్ గా. నేను కొద్ది కవర్ లాగా వస్తున్నాడు, పైకి వెళ్ళిపోయినాడు మామ. వాడు పోతా ఫుల్ డ్యామేజ్ చేసే పోయినాడు మామ. ఇంకా నేను బిరబిర 2 మెడిగిట్లు దిక్కుని ఉరికితి లోపలికి. అయాల నుండి ఎదుగుతాను, ఒక్కడు కనపల్ల మామ పీక్ లో. వీళ్ళు ఇట్లయితే చిక్కరని చక్కగా పోయి హిట్ లిస్ట్ వేసింగ్. లేట్ చేయకుండా చక్కగా హిట్ లిస్ట్ దగ్గరికి పోయి రెడీ అయిపోయినా మామ. ఇంకా ప్రయత్నమే మొదటి విజయం, డబల్ వెక్టర్లే మన ఆయుధం. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, హిట్ లిస్ట్ వేసి మరీ చంపే అవకాశం పొందడమే. ఆపేసినాలే మామ, ఎందుకు అంత కోపం? ముందర చూస్తే ఎనిమి ఉన్నాడు, నా దగ్గర లాంగ్ రేంజ్ లేదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకా వాళ్ళు కొట్టుకుంటా అంటే నేను మెల్లిగా వెనకల నుండి పోయి ఇచ్చి పడేసి మా వెనకల నుండి. ఎందుకు నీకు బతుకు చీ అంటే వెనకలుగా చూసుకోలే, ఏమది నా తప్ప నీ తప్పే కదా. ఈ పక్క ఇంకోటి వచ్చే వీడియో చూసుకోలేనని చెయ్యి. వాడెవడో విన్ను కొట్టే వచ్చినాడు, వీడి డెత్ బాక్స్ చూసి ఊరుకు వాడు. వీడు అట్లా పోయి పైకి ఎక్కి మరి వస్తున్నాడు, పైకి ఎక్కి రాలా. అబ్బాబా పైన కోస్తున్నాడు మా వాడు నన్ను. వానికి ఏ జన్మలో ఏ పాపం చేశానో గానీ పైన నిన్న డ్యామేజ్ చేసినాడు మా వాడు నన్ను. ఇంతకు ముందు ఆ పక్క వాడే బొమ్మల కేసు మరి కిందికి వచ్చి డ్యామేజ్ చేసి మరి పోయినాడు పైకి. ఈడ వాస్తు బాగాలేదు, ఫస్ట్ ఈ ప్లేస్ ఖాళీ చేయాల మామ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇంకా కింద ఎవడు లేడు, నిమ్మలంగా పోయి కేక్ తింటా ఇప్పుడు. కేక్ తింటానే రిపేర్ గిట్లు 2 వచ్చా. కాయిన్లు 1300 ఉన్నాయి. ఇంకా 8 ఓపిక లేదు. ఇంకందుకనే మళ్ళీ హిట్ లిస్ట్ వేసి మామ. ఇంకా 8 కోసం పోతాంటే మామ ఒక్కసారి నా నెట్ చూడండి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव में पानी आ गया. ఇంకా లాస్ట్ 19 మంది ఉన్నారు మామ. అప్పుడే నెట్ పోయి వచ్చింది. ఎందుకైనా మంచిదని ఈ మూల వచ్చి కుర్చీ మొట్టేసి దాక్కుంటే మామ, 8 వచ్చినా కనపడకూడదని. నెట్వర్క్ వస్తుంది అనుకుంటే మామ, వస్తుంది అనుకుంటే లోపే బ్యాక్ వచ్చేసా గేమే. బాగా గేమ్ ఆడేవాడు ఇట్లా నెట్వర్క్ ఇష్యూ వస్తే మెంటల్ వస్తుంది మామ. मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना, फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए. 2000 years later. గుడ్ లక్ అండ్ హ్యావ్ ఫన్ అంట. మంచిగా ఆడేవని మూడు ఉత్సాహం అన్ని దెబ్బపెట్టి గుడ్ లక్ అండ్ ఫన్ అంట. వీడు ఒక్క సెకండ్ ముందు వచ్చినా నా కథ అయిపోమ్మా వీని చేతిలో. యా ఎగురుతాను. వీడేం జంపింగ్ కాంపిటీషన్ పెట్టినారా, నీకేమన్నా ఎగురుతాను అట్లా. ఇప్పుడు రాలే చూసుకుందాం. ఏంది మామ అట్ట కొట్టేవాడు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.